ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైన ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు రాత్రి లేచి ప్రార్థన చేసి వేసుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే చదివిపెట్టిన చూడండి ఇక్కడ ఉదయకాలం సాయంత్రకాలం మధ్యకాలం ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్లో అయితే పూర్తి రహస్యం దేవుని కృపల్లో బైబిల్ ధ్యానిస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేసిన విధంగా చేస్తున్నాం. దేవుడు మరి మనతో నివాసం ఉండే దేవుడు, మన మనుషులతో మరియు నివాసం చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన వారితో కాపురం ఉండే దేవుడు అనమాట. వారు ఆయన ప్రజలై ఉంటారన్నమాట. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటానంటున్నారు అనమాట. దీనికి ఇంకా రిలేటెడ్ వాక్యాలు చూస్తే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చూస్తే మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును అంటున్నారు. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద భాష బిందువును తుడిచివేయును అంటున్నారు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను అంటున్నారు. ఇలాగను జరుగునని యెహోవా సెలవిచ్చినాడని అంటున్నారు. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు ఇంకా 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనములో చూస్తే కడపట నశింపజేయబడే శత్రువు మరణం అని అంటున్నారు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెనని అంటున్నారు అనమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. ఆయనను మనము ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని అంటున్నారు అనమాట. ఇంకా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-5 వచనాలు చూస్తే అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను అంటున్నారు. ఇంకా 5వ వచనంలో చూస్తే అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ వాక్యాలండి. దేవుడు మరి మన ఈ వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు తన ప్రజలకు కన్నీళ్ళ నుండి, దుఃఖం నుండి, మరణం నుండి, ఏడుపు నుండి, బాధల నుండి తొలగించి మరి అంతా నూతనంగా చేస్తానని వాగ్దానం చెబుతుందన్నమాట. దేవుడు మనకు మాట ఇస్తున్నారన్నమాట. ఆ దేవునితో నిత్య జీవంలో మరి ఉంటామని, ఇంకా దుఃఖం బాధలు ఉండవని, మరి ఇంకా సంపూర్ణ శాంతి సంతోషమే ఉంటుందని, భవిష్యత్తు అంతా కూడా మరి సంతోషంగా గడుపుతామని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేశాడు అన్నమాట. మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు అన్నమాట. ఏదైనా దుఃఖమైన ఉండదని అంటున్నారు. ఇక్కడ ప్రతి భాష మీద తోడు చేస్తానని ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సశక్తిమంతర ఘనమైన వంకల స్థుతిస్తున్నాదండి. ఎనిమిది ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి పెట్టి అవసరం తెచ్చుకున్నాను, అక్కలు తెచ్చండి, కొడుకులు తెచ్చండి, జన్మ బిడ్డల మధ్య రవిని దేశాలు జరుగుని నిరుద్యోగులు ఉద్యోగాలు వేయచండి. ఆది పస్తుల వరకు ఆదికి సహాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదంతో ఓదార్చండి. పొందిన వారిని రక్షణ తెచ్చండి. యవనస్తులను బలపరచండి. ఇతరు వారిని మేర్చడానికి మీద సత్తుపట్ల కృపచమును ఎత్తపడుకున్న బాగా దయచేయమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.